క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు దేవుని యొక్క సేవ కోసం రావడాన్ని చూస్తూ ఉన్నాం. ప్రపంచ అంచుల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేడు క్రీస్తు ప్రభు 12 మంది అపోస్తులను ఎన్నుకుంటూ ఉన్నాడు. గ్రీకు పదం నుండి ఈ అపోస్తులు అనేటటువంటి మాట వచ్చింది. తెలుగులో అర్థం పంపబడినటువంటి వాళ్ళు, ప్రేషితులు అని కూడా పిలవటం జరుగుతూ ఉన్నది. ఈ ప్రేషితుల యొక్క గుణగణాలు ఏమిటి అంటే, వారు ఉత్థాన ప్రభువుని చూచినటువంటి వాళ్ళు, ఉత్థాన ప్రభువు చేత సువార్త పరిచర్య కోసం పంపబడినటువంటి వాళ్ళు, తొలినాళ్లలో ఉన్నటువంటి అసత్య బోధనను ఖండించి సాంప్రదాయాన్ని ప్రారంభించి బోధించి రక్షించి పదిలపరిచినటువంటి వాళ్ళు ఈ యొక్క అపోస్తులు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ 12 మంది అపోస్తులు 12 మంది ఇజ్రాయేలు తెగలకి చిహ్నంగా నిలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ 12 మందిని ఎన్నుకోవడమే కాదు, వారిని సువార్త పరిచర్య కోసం పంపిస్తూ అంటూ ఉన్నారు, మీరు సమరయుల వద్దకు కానీ అన్యులైనటువంటి వారి యొద్దకు మీరు వెళ్ళవద్దు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ మత్తాయి శుభవార్త యూదుల కోసం రాయబడింది. యూదులను విశ్వాసంలోకి తీసుకొని రావడం కోసమే ఈ యొక్క శుభవార్త రాయబడింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందువల్ల మత్తాయి ప్రకారం ఈ శుభవార్త పరిచర్య అనేది క్రీస్తు ప్రభుది యూదులకు మాత్రమే పరిమితమైనది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ అపోస్తులు అటు తరువాత ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఎంతోమందిని క్రీస్తు వైపుకు నడిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు అలా అన్నారు అంటే, యూదులలో కూడా అట్టడుగు వర్గం వాళ్ళు, పేదవాళ్ళు దేవుని యొక్క సువార్తను అందడం లేదు. వారికి అందాలి, వారిపై కనికరం చూపించి సువార్తను ప్రకటించాలి, మార్చాలి అనేటటువంటిదే ఉద్దేశం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. మరి సువార్త పరిచర్య ఎలా జరుగుతూ ఉన్నది? సువార్త పరిచర్య కోసం సంపూర్ణంగా మనం అంకితమవుతూ ఉన్నామా? సువార్త పరిచర్య కోసం నీ వంతు కృషిని నీవు చేయగలుగుతూ ఉన్నావా? సువార్త పరిచర్య సమృద్ధిగా జరగాలని ప్రతినిత్యం ప్రార్థిద్దాం. ఆమేన్.